హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? మా ఊర్లో సంక్రాంతి ఎలా జరుపుకుంటారో మీకు అన్నీ చూపెడతాను ఫ్రెండ్స్. మా ఊర్లో చాలా బాగా చేస్తారు. భోగిమంట వేసుకొని చలి కాసుకొని భోగి స్నానాలు నలుగు పెట్టుకొని మంగళ స్నానాలు చేసుకున్నాము అందరమును. చేసుకున్న తర్వాత ఇలాగ పిల్లలకి భోగి పళ్ళు పొయ్యాలన్నమాట. మా ఇంట్లో మనవరాలు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి ఇలా భోగిపళ్ళు రెడీ చేసి భోగిపళ్ళు నెత్తిమేంచి వేయాలన్నమాట. ఇలా వేయడం వల్ల ఏంటంటే పిల్లలకి నరదిష్టి దిష్టి దోషాలు ఏమున్నా తొలగిపోతాయి. పిల్లలు ఆయురారోగ్యంతో ఉండాలని పెద్దవాళ్ళు ఇలా భోగిమంట వేసి భోగిపళ్ళు వేసి దీవిస్తారనమాట. ఇలా 3 సార్లు వెనక్కి 3 సార్లు ముందుకి తిప్పి ఇలాగ మీద నుంచి పోసేయాలి. ఇలాగ పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించి పిల్లలకి ఇలా వేస్తారను. పిల్లలకు కూడా చాలా సరదాగా ఉంటుంది. ఏంటి ఇలా చేస్తున్నారని చూస్తారు వాళ్ళు. ఈ సంవత్సరం అయితే చాలా బాగా చేసుకున్నాము సంక్రాంతి. ఇక్కడ ఒక గ్రౌండ్లోని మనకి సంక్రాంతి అన్నీని ఎలా జరుపుకోవాలో అనేసి పెట్టారనమాట. సంవత్సరం ఇలా పెడతారు. ఇలాగ ఫస్ట్ భోగిమంట వేసి చుట్టూ పిల్లలు ఆడుకొని డ్యాన్సులు వేస్తారనమాట. ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పెట్టారు. చాలా ప్రోగ్రాంలు పెట్టారు. మన సంస్కృతి సంక్రాంతి ఎలా జరుపుకోవాలో అవన్నీ పెట్టారనమాట. ఇదేంటంటే రైతులందరూ కూరగాయలతో ఇలా ముగ్గేసి రైతు సంస్కృతి అని చెప్పి రాస్తారనమాట. ఇక్కడ ప్రగతి వ్యవసాయ విభాగము అని రాశారు, ముగ్గేశారనమాట. ఇక్కడ ఇలా ముగ్గేశారు. తర్వాత ఇక్కడేమో బొమ్మల కొలువు పెట్టారనమాట. టేబుల్ మీద అన్ని బొమ్మలు పెట్టి చుట్టూ అంతా టేబుల్ వేసి టేబుల్ నిండా బొమ్మలు పెట్టారు. చెక్క బొమ్మలు ఎలా ఉంటాయి అవన్నీ మోడల్ అన్ని పెట్టారనమాట. చాలా బాగున్నాయి బొమ్మలు కూడా చూడటానికి. చాలా బాగున్నాయి బొమ్మలన్నీ. ఇలా రేగుపళ్ళు బొమ్మలన్నీ పెట్టారు. మన సంస్కృతిలో ఏముంటాయి అవన్నీ అన్నమాట. చెక్క బొమ్మలు తెలుస్తుంది మనకి. దేవుళ్ళు బొమ్మలు, ఇవేమో తట్టలు బుట్టలు అన్నీ పెట్టారు. ఇక్కడేమో కుమ్మరిని తీసుకొచ్చి ఇలా తయారు చేయించి కుండల్ని చూపిస్తున్నారు. ఎలా తయారు చేస్తారు, ఇలా అవుతాయి అని చెప్పి. ఇక్కడ స్టేజీ కట్టి ఇలాగ భరతనాట్యము కూచిపూడి నాట్యం అవన్నీ వేసారు. పిల్లలు చాలా బాగా వేసారు. ఈ ముగ్గులు అవన్నీ మన పాతకాలపు గుర్తు అవన్నీ గుర్తొస్తున్నాయన్నమాట. అంత బాగా చేశారు పిల్లలు. ఇక్కడ గుడిలోని పిల్లలందరినీ కూర్చోపెట్టి పొద్దున్న గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు విగ్రహం పెట్టి నెత్తి మీద అలాగా భోగిపళ్ళు వేస్తున్నారు పంతులు గారు. ఇలాగా పిల్లలందరికీ వేసి ఆశీర్వదించేస్తున్నారు. గోవిందా గోవిందా అనేసి వేస్తున్నారనమాట. ఇలా వేయడం వల్ల చాలా మంచి. ఈవిడి ఆండాల అమ్మవారు అనమాట, గుడిలోని విగ్రహం. ఈవిడికే నెల రోజులు పూజ చేస్తారు. ధనుర్మాసంలోని స్వామివారికి ఈవిడికి కలిపి పూజ చేస్తారనమాట. లాస్టు ఆఖరి రోజు భోగి రోజు ఇవాళ కళ్యాణం చేస్తారు స్వామివారికి అమ్మవారికి. ఇక్కడ పొద్దున్నే వచ్చి మేము దర్శనం చేసుకున్నాము. సాయంత్రం 6ంటికి కళ్యాణం చేస్తాము, అందరూ రండి అని చెప్పారనమాట. గుడి చుట్టూ చాలా పాతకాలపు గుడి అనమాట. ఇది చాలా బాగా చేస్తారు. ధనుర్మాసం నెల రోజులు, నెలగంట ఎత్తింది మొదలు మళ్ళీ వాళ్ళ భోగి రోజు వరకు చేస్తారనమాట. నెల రోజులు పూజ. ఇదిగో ఈ మండపంలోనే కళ్యాణం చేస్తారు. సాయంత్రం రండి అని డెకరేషన్ చేశారు. గుడి అంతా ఇలా ఉంటుంది. గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారిని ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట. భోగి రోజు ఇలా చేసాము. ఇంకా సంక్రాంతికి వచ్చి ఇలాగా వాకిట్లోని సంక్రాంతి ముగ్గేసుకున్నాము ఇంటికాడ. మాకు వచ్చినట్టు వేసాము, చూసి నవ్వకండి.
ఇలా సంక్రాంతి ముగ్గేయడంతో ప్రారంభమవుతుంది. ఇలాగా ఇంటి ముందు కూడా వేసుకున్నాం. లోపల తులసి కోట దగ్గర వేసుకున్నాం అన్నమాట. ఇలాగా స్టవ్ వెలిగించి స్టవ్ కూడా శుభ్రం చేసుకొని ఇలా ముగ్గేసుకొని పాలు పొంగిచ్చి పరమన్నం వండుకోవాలి సంక్రాంతికి. ఇలా ముగ్గేసుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని పాలు వేసుకొని పాలు పొంగించి అప్పుడు పరమన్నం వండుకోవాలి. ఇలాగా పాలు 3 సార్లు పొంగించుకోవాలన్నమాట. ఇప్పుడు బియ్యం కడిగి పెట్టుకున్న బియ్యం ఇందులో వేసేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత బెల్లం చితగొట్టుకొని బెల్లం వేసేసుకోవాలి. బెల్లం బాగా కరిగిపోయాక కొంచెం నెయ్యి వేసి జీడిపప్పులు అవన్నీ వేసుకోవాలి. వేరే గిన్నెలోని 2 యాలక్కాయలు చితగొట్టి పరమన్నంలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకొని జీడిపప్పులు కలిపేసుకొని దింపేసుకోవాలి. పరమన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు పూజ చేసుకున్నాం. ఇప్పుడు దేవుడికి పైన మనం ఎప్పుడు చేసుకునే దగ్గర ముందు పూజ చేసేసుకోవాలి. తర్వాత కింద ఇక్కడ సింహాద్రప్పనికి పెద్దలకని 2 బొట్లు పెట్టుకొని 2 పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఇలాగ పెద్దలకి బట్టలు, పిండి వంటలు, కాయగూరలు అన్నీ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు పెద్దలంటే తాతయ్యలకి నానమ్మలకి బట్టలు పెడతారు సంక్రాంతి రోజు. ఇలాగా భోజనం పెట్టి ఆకుల్లోని ఈ బట్టలు ఎవరు కడుతున్నామో వాళ్ళ పేర్లు తలుసుకొని మూల పెట్టాలన్నమాట. అప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని ఆరతి ఇచ్చుకొని నైవేద్యం పెట్టుకోవాలి. తర్వాత భోజనం చేశారు. అందరూ పిండి వంటలతో భోజనం చేసాము. ఈ పండగ ఇలాగా పూర్తయింది ఫ్రెండ్స్. ఇలాగా బయటికి వెళ్ళాము సరదాగా. ఇక్కడ షాపుల ముందు ఇలా డెకరేట్ చేశారనమాట. అన్నీని చాలా బాగా చేశారు. ఇలా ఎద్దుల బండులు ఇవన్నీ ఇలా చేశారనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.